హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన న్యూ జాబ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. టీజీపీఎస్సీ వెబ్సైట్ ఓపెన్ చేయడానికి గూగుల్లో సెర్చ్ చేయడానికి ఇక్కడ రాయండి టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షార్ట్ ఫామ్. సెర్చ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ లింక్ వస్తుంది మనకి ఇక్కడ టీజీపీఎస్సీ. ఈ లింక్ మీద క్లిక్ చేయండి. అయితే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓటీఆర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉన్నది. ఫస్ట్ టైం యూజర్స్ ఎవరైతే రిజిస్టర్ చేయాలనుకుంటారో వాళ్ళు ఓటీఆర్ న్యూ వన్ టైం రిజిస్ట్రేషన్, ఓటీఆర్ అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ బటన్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇవ్వాలి. మీ డీటెయిల్స్ అంటే మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్, వేరే డీటెయిల్స్ ఇవ్వాలి. ఓటీఆర్ రిజిస్ట్రేషన్ నుంచి మనకు ఓటీఆర్ ఐడి ఒక ఐడి ఇస్తారు. ప్రతి ఒక్కరికి వేరే వేరే ఐడి ఉంటుంది. ఆ ఐడి యూస్ చేసుకొని తర్వాత ప్రతి ఒక్క జాబ్కి సపరేట్గా అప్లై చేయాలి. ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఒక్కసారి ఉంటుంది. ఇది ఫస్ట్ టైం యూజర్స్కి మాత్రమే. మీరు డైరెక్ట్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ చూడాలంటే ఏం జాబ్స్ ఉన్నాయి, డీటెయిల్స్ ఏంటిది, సిలబస్ ఏముంది, ఎగ్జామ్ డైరెక్ట్గా ఇక్కడ వెబ్సైట్ మీద పోవచ్చు. అయితే ఇప్పుడు నేను ఈ వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేస్తున్నా. టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇది వెబ్ పేజ్. ఇది ఫస్ట్ హోమ్ పేజ్. ఇది ఇక్కడ రైట్ సైడ్లో మీరు ఒక లింక్ చూస్తారు, అది నోటిఫికేషన్ ఉన్నది. నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. అయితే నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ ఈ వెబ్ పేజ్లో ఫస్ట్ లింక్ ఉన్నది. ఇక్కడ జనరల్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్, గెజిటెడ్ హెడ్ మాస్టర్, గ్రేడ్ 1 ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఇది గ్రేడ్ 1 జాబ్స్ ఇవి. రైట్, డీటెయిల్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. క్వాలిఫికేషన్, ఫీజు, అప్లై ఎలా చేయాలి, సిలబస్, ఎగ్జామ్స్, వేరే డీటెయిల్స్ అని ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మిగతా డీటెయిల్స్ అన్ని మనం ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మనకు తెలుసుకోవచ్చు. సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ ఫ్రమ్ 12th June నుంచి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఏమో 19th July 5 PM వరకు ఉంటుంది. డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్ ఏమో 7 days ముందుగా, ఎగ్జామ్ కంటే 7 days ముందు డౌన్లోడ్ చేసుకోవచ్చు. షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారో అది October 2026లో మనకు సపరేట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఒకటి మాత్రమే క్లియర్గా ఉండాలి, వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది ఫస్ట్ టైం మాత్రమే ఉంటుంది. ఇది జాబ్కి అప్లై చేసినట్టు కాదు. ప్రతి నోటిఫికేషన్కి వేరేగా అప్లై చేసుకోవాలి. డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ. నేమ్ ఆఫ్ ద పోస్ట్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, గెజిటెడ్ హెడ్ మాస్టర్, గ్రేడ్ 1 ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. క్యాడర్ లెవెల్ మల్టీ జోన్ 1లో 10 జాబ్స్ ఉన్నాయి, మల్టీ జోన్ 2లో 14 జాబ్స్ ఉన్నాయి. డీటెయిల్స్ ఆఫ్ మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 ఇక్కడ కింద ఉన్నాయి. కొంచెం సేపు తర్వాత చూపిస్తాను. టోటల్ వేకెన్సీస్ 24 ఉన్నాయి. మినిమం ఏజ్ ఏమో 18 years, మ్యాక్సిమం ఏమో 44 years. పే స్కేల్ ఇక్కడ నుంచి 58,000 నుంచి 1,37,000 వరకు ఉంటుంది. ఈ జాబ్కు కావాల్సిన క్వాలిఫికేషన్ మీకు 5th June 2026 వరకు ఈ క్వాలిఫై అయి ఉండాలి. అంటే గ్రాడ్యుయేషన్ ప్లస్ పీజీ. డీటెయిల్స్ కింద ఉన్నాయి, నేను ఇప్పుడు చెప్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, గెజిటెడ్ హెడ్ మాస్టర్ మనకి క్వాలిఫికేషన్ కావాలి. బ్యాచిలర్స్ డిగ్రీ కంపల్సరీ ఉండాలి అండ్ మాస్టర్స్ డిగ్రీ. అయితే బ్యాచిలర్ డిగ్రీ ఏది ఉండాలంటే అది బీఎడ్ కోర్స్కి ఎలిజిబుల్ అయ్యే బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. అయితే ఇక్కడ బీఎడ్ చేయాలని కంపల్సరీ లేదు, కానీ బ్యాచిలర్స్ డిగ్రీ, బీఎడ్కి అర్హత ఉండే బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. బ్యాచిలర్స్ డిగ్రీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్సీ, బీఏ, బీకామ్, బీటెక్ ఇవన్నీ బీఎడ్ చేయొచ్చు. అదే ఎంబీబీఎస్, అది కూడా బ్యాచిలర్స్ డిగ్రీ. ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు బీఎడ్ చేయలేము కదా. అయితే అలాంటి డిగ్రీ ఇక్కడ ఎలిజిబుల్ కాదు. బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ మాస్టర్ డిగ్రీలో 55% మార్క్స్ మనకు ఇక్కడ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి మాత్రం 50%, ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ డిఫరెంట్లీ ఏబుల్ క్యాండిడేట్స్ మాత్రం 50% ఉన్న, మినిమం 50% ఉన్న సరిపోతాయి. అయితే ఓసీ, జనరల్ వాళ్ళకేమో 55% మినిమం మార్క్స్ ఉండాలి, బోత్ డిగ్రీ అండ్ పీజీలో. అయితే ఆన్లైన్ చేసిన వాళ్ళు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఆ డిగ్రీ వ్యాలిడ్ ఉంటే ఏఐసిటీ నుంచి, యూజీసీ నుంచి వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. వేరే వాళ్ళు అప్లై చేసుకోలేరు. అది యూజీసీ అప్రూవ్డ్ ఉండాలి. రిజర్వేషన్ గురించి డీటెయిల్స్ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ గురించి కూడా ఉన్నాయి, అది కూడా మీరు ఈ నోటిఫికేషన్ డీటెయిల్లో తెలుసుకోవచ్చు. స్క్రాల్ డౌన్ చేయండి. ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి మనకి. మల్టీ జోన్
మల్టీ జోన్ అంటే మల్టీ జోన్ 1లో ఈ డిస్ట్రిక్ట్స్ వస్తాయి మనకు, ఆసిఫాబాద్ ఇవన్నీ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మల్టీ జోన్ 2లో ఈ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. హైదరాబాద్ మల్టీ జోన్ 2లో వస్తుంది. సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, హైదరాబాద్, మహబూబ్నగర్ ఇవన్నీ ఏమో మల్టీ జోన్. సెక్షన్ ఏజ్ గురించి ఇక్కడ ఉన్నది. మినిమం 18 years, మాక్సిమం 14 years. అయితే సమ్ ఏజ్ రిలాక్సేషన్ అప్పర్ ఏజ్ లిమిట్ అయితే 44 years కాకుండా కేటగిరీ SC, ST, BC ఎకనామిక్ వీకర్ సెక్షన్ వాళ్ళకు 5 years రిలాక్సేషన్ ఉంటాయి. అయితే 44 years మ్యాక్సిమం ఏజ్ బదులుగా 44 + 5 49 years వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళేమో 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అయితే 54 years వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 5 years రిలాక్సేషన్ ఉంది అప్పర్ ఏజ్ లిమిట్లో. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 3 years రిలాక్సేషన్. NCCలో ఇన్స్ట్రక్టర్గా పనిచేసిన వాళ్ళకు 3 years రిలాక్సేషన్ ఉంది అప్పర్ ఏజ్ లిమిట్లో. 44కి ఇవన్నీ మీరు యాడ్ చేసుకుని తెలుసుకోవచ్చు. హౌ టు ఫిల్ అండ్ సబ్మిట్ ద అప్లికేషన్. ఫస్ట్ OTR వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత జాబ్కి సపరేట్గా అప్లై చేసుకోవాలి. జాబ్ అప్లై చేయడానికి TGPSC సేమ్ వెబ్సైట్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ .gov.in ఇక్కడ పోయి మీరు ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. అయితే డీటెయిల్స్ మాత్రం అన్ని కరెక్ట్ చేయాలి. TGPSC వాళ్ళు మన ఏ డీటెయిల్స్ చేంజ్ చేయరు, రైట్? మనం ఇచ్చిన డీటెయిల్స్కే వాళ్ళు సేవ్ చేసి పెడతారు అంతే. హ్యాండ్ రిటర్న్ కానీ వేరే టైప్లో కానీ ఫోటో కాపీ కానీ ఎక్సెప్ట్ ఆన్లైన్ వేరే విధంగా అప్లై చేసుకోనికి రాదు. అయితే ఫీజ్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇక్కడ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ ఏమో 1000 రూపాయలు ఉంటుంది. ఫర్ OC అండ్ BC అప్లికెంట్స్ 1000 రూపాయలు. 500 మాత్రం SC, ST అండ్ PWD అప్లికెంట్స్కి 500 మాత్రమే ఫీజు ఉన్నది. ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ సపరేట్గా 120 రూపీస్ ఉంటుంది. అయితే ఎగ్జామినేషన్ ఫీజు ఏమో ఆల్ అన్ఎంప్లాయిడ్ అప్లికెంట్స్ ఎవరికైతే జాబ్ ముందు నుంచి లేదో వాళ్ళు ఈ 120 రూపీస్ ఫ్రీ ఉంటుంది. 120 రూపీస్ కట్టే అవసరం లేదు ఎగ్జామినేషన్ ఫీ. కానీ ఈ 1000, ఈ 500 ఇవి మాత్రం కట్టాల్సిందే. ఆల్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు ఈ 120 కూడా కట్టాలి. ఈ 120 రూపీస్ కట్టే అవసరం ఎవరికి లేదంటే ఓన్లీ ఫర్ అన్ఎంప్లాయిడ్ అప్లికెంట్స్, ఎవరైతే ప్రస్తుతం జాబ్లో లేరో వాళ్ళకి మాత్రమే. మోడ్ ఆఫ్ పేమెంట్ ఫీ ఆన్లైన్ ఉంటుంది, మీకు తెలుసు ఆన్లైన్ డీటెయిల్స్ అన్ని. ఎగ్జామినేషన్ సెంటర్స్కి గురించి అయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ ఇక్కడనే ఎగ్జామినేషన్ ఆన్లైన్ సెంటర్స్ ఉంటాయి. అక్కడనే పోయి మనం ఎగ్జామ్ రాయాలి ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ వేరే జిల్లాల నుంచి ఉంటే. ప్రొసీజర్ ఆఫ్ సెలెక్షన్ అయితే ప్రొసీజర్ ఆఫ్ సెలెక్షన్ మాత్రం రిటర్న్ టెస్ట్, మనం ఆన్లైన్ టెస్ట్ ఏం రాస్తాం దాన్ని బట్టే సెలెక్షన్ అవుతుంది, వేరే ఏవి ఉండవు. ఒకవేళ 2 or more క్యాండిడేట్స్కి ఈక్వల్ మార్క్స్ వచ్చినప్పుడు ఏమో లోకల్ క్యాండిడేట్స్ మాత్రం ప్రిఫరెన్స్ ఇస్తారు. అప్పుడు ఇఫ్ టోటల్ మార్క్స్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్, ఇఫ్ ద టోటల్ మార్క్స్ ఆఫ్ ద 2 or more than 2 candidates are equal, then the local status of the candidates is considered for ranking the candidates. That is local to Telangana are given first position. ముందు ప్రయారిటీ ఏమో లోకల్ తెలంగాణ వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు ఈక్వల్ మార్క్స్ వచ్చినప్పుడు అదర్ దెన్ స్టేట్స్ వాళ్ళకు ఆ తర్వాత. మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మార్క్స్ కొనడానికి అప్లై చేసుకోవచ్చు. త్రూ లాగిన్ అయ్యి ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ 200 చేసి 30 రోజుల లోపలనే మెమోరాండమ్ మార్క్స్ మనం తీసుకోవచ్చు. రీవాల్యుయేషన్ మాత్రం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చేయరు. డీటెయిల్స్ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీ అయితే OCకి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, EWS ఎన్ని, BCA ఎన్ని, BCB ఎన్ని, ఆ డీటెయిల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 టోటల్ వేకెన్సీస్, స్ప్లిట్ ఆఫ్ SC ఎన్ని ఉన్నాయి, ST డీటెయిల్స్, ఆల్ వేకెన్సీస్ మీరు ఇక్కడ చూడొచ్చు. వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ లో సిలబస్, స్కీమ్ అండ్ సిలబస్ ఆర్ ఇక్కడ 2 papers. రిటర్న్ ఎగ్జామినేషన్ కన్సిస్ట్ ఆఫ్ 2 papers. పేపర్ 1 లో సిలబస్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ ఉంటాయి. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150 మార్క్స్, టైం కూడా 150 minutes, 2.5 గంటలు. పేపర్ 2లో మాత్రం సెక్షన్ A, సెక్షన్ B ఉంటాయి. సెక్షన్ A పార్ట్ Aలో బేసిక్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, పార్ట్ Bలో ఎడ్యుకేషనల్ లీడర్షిప్, అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్. అయితే 75 మార్క్స్ ఫర్ పార్ట్ A అండ్ పార్ట్ B. అయితే మొత్తం 450 మార్క్స్ వరకు ఈ టెస్ట్ ఉంటుంది. డీటెయిల్స్ ఆఫ్ సిలబస్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్
ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి కదా. పేపర్ 1 కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, ఫిజికల్, సోషల్, ఎకనామిక్, ఇవన్నీ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలి. ఇక్కడ పేపర్ 1 ప్రిపేర్ కావడానికి బేసిక్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది. అప్ టు 10th క్లాస్ స్టాండర్డ్ ఇంగ్లీష్ మాత్రం కంపల్సరీ. పేపర్ 2 పార్ట్ ఏ బేసిక్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిలబస్ ఇక్కడ ఇచ్చింది. పార్ట్ బి ఎడ్యుకేషనల్ లీడర్షిప్, అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ సిలబస్ డీటెయిల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. లిస్ట్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ లో ఎవరు వస్తారో ఆ లిస్ట్ కూడా ఇక్కడ ఈ నోటిఫికేషన్ లో క్లియర్ గా ఇచ్చినారు. షెడ్యూల్ ట్రైబ్ లిస్ట్, స్టేట్ లిస్ట్ ఆఫ్ బీసీస్ కూడా డీటెయిల్స్ కూడా ఇక్కడ చూడొచ్చు. లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ ఫర్ మీకు ఆన్లైన్ పేమెంట్స్, మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఆ డీటెయిల్స్ ఆటోమేటిక్గా అక్కడనే ఉంటాయి. ఇవన్నీ అవసరం లేదు కదా. ఇంతటితో ఈ వీడియోస్ నేను క్లోజ్ చేస్తున్నాను. వీడియో లైక్ తప్పక చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. యూ విల్ గెట్ మోర్ వీడియోస్ ఆఫ్ జాబ్స్, ఆల్ ఎగ్జామ్స్ ఆఫ్ తెలంగాణ, రైట్, అండ్ స్కూల్ ఎగ్జామ్స్, క్వశ్చన్ పేపర్ సొల్యూషన్స్ అన్ని ఈ ఛానల్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.